తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నిలవెల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని, పాఠశాలల మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల సామర్థ్యాల అభివృద్ధిలో తల్లిదండ్రుల సూచనలు మరియు ఉపాధ్యాయుల సలహాలు ముఖ్యమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు, విద్యా సంస్కరణలకు ఊపిరి నింపడం లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు, క్రీడా విజయాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు మరియు మెడల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, జనసేన పట్టణ అధ్యక్షుడు పొన్నా కాటయ్య, బీజేపీ కన్వీనర్ తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి, రాజసులోచనమ్మ, ఇతర కూటమి నాయకులు, ఎంపీడీఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కంపానియన్ శ్రీ పార్థసారథి గారికి, ఈ మన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సూళ్లూరుపేట నందు కూడా ఈ సమావేశం నిర్వహించబడింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం సమాజాన్ని బడికి చేర్చటం, సమాజంలో ఉండేటువంటి తల్లిదండ్రుల సహకారం తీసుకొని పాఠశాలను అభివృద్ధి చేయటం, విద్యార్థులు వెనుకబడతానని కారణము, తర్వాత డ్రాప్అవుట్ సమస్యను చర్చించడానికి, తర్వాత మరియు ఇప్పుడు తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం అయిన తర్వాత ముగ్గుల పోటీ ఉంటుంది, టెగ్రాఫార్ ఉంటుంది, అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి టీచర్స్ కి, పేరెంట్స్ కి, పిల్లలందరికీ, మా కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మెగా పీటీఎం స్టేట్ వైడ్ మొత్తం అన్ని స్కూల్స్లోనూ జరుగుతుంది. ఈ పీటీఎం అంటే పేరెంట్కి, టీచర్స్కి అనుసంధానం కలిగించడానికి ఈ మెగా పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ పేరెంట్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్లో, లేదా మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవడానికి, మామూలుగా ఇదంతా ప్రైవేట్ స్కూల్స్లోనో ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో జరుగుతుంది పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో పేరెంట్స్కి ఒక అవగాహన రావడానికి, స్కూల్లో టీచర్స్ ఎలా చెప్తున్నారు అన్న, మన పిల్లల స్టేటస్ ఏంటి, స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన ఈ ఎక్కువగా పెరుగుతుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇది. సో పేరెంట్స్ అందరూ ఇక్కడ మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడం, అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెడ్ మాస్టర్ గారి దృష్టికి తీసుకురండి. ఏదైనా మేము గవర్నమెంట్ ద్వారా మేమేమన్నా చేయాల్సి ఉంటే మా దృష్టికి కూడా తీసుకొస్తే మేము సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని. ధన్యవాదాలు. విద్యా కమిటీ చైర్మన్ ఈ అవకాశం ఎప్పుడు రాదమ్మా, రండి, మీరు రండి తల్లి, రండి. సుమతి విద్యా కమిటీ సార్ వచ్చిన తర్వాతనే మనకు స్కూల్ డెవలపింగ్ బాగా జరిగిందండి. 10th బాగా పెరిగారు, పిల్లలు బాగా చదువుతున్నారు. ప్లస్ లాస్ట్ ఇయర్ మన స్కూలు మండలం ఫస్ట్ వచ్చిందండి. ఈసారి ఇంకా కొంచెం బాగా చదివి మన స్కూల్ స్టేట్ ఫస్ట్ తెస్తారని అందరం ఆశిస్తున్నాం. తల్లి గారి యశస్విని మాట్లాడండి. పేరెంట్స్కి ఎవరైనా 2-3 వచ్చి మీ పిల్లలు ఈ పాఠశాల ప్రగతి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మన అతిథులందరికీ కూడా తెలియజేసి జనం ఈరోజు మన స్కూల్ గురించి, మన పిల్లల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది అంతా ఈ మధ్య కాలంలో సాధించినటువంటి ప్రగతి. మనం ఇందులో ముఖ్య పాత్ర ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధానోపాధ్యాయులు చాలా వరకు కృషి చేశారు. మన స్కూల్ ప్రధానమంత్రి యోజన కింద కూడా సెలెక్ట్ అయ్యింది. ఇది చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సంవత్సరం ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కానివ్వండి, మన హెచ్ఎం గారు కానివ్వండి, చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లలు చాలా కాంపిటేటివ్గా ఉన్నారు. విద్యా కమిటీ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గారు కూడా ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే విధంగా 2026-27 ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రత్యేకించి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసిన మన ప్రభుత్వానికి
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ లావణ్య. నిరోష గతంలో జరిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఏమ్మా, ఎప్పుడైనా వచ్చారా మీరు? ఎప్పుడు జరగలే. మరి ఈరోజు వినూత్నంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పేరెంట్స్ టీచర్స్ మీట్ విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేస్తే కొంత నేరుగా వాళ్ళు మాట్లాడుకునేటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది. లోటుపాట్లు ఉంటే చర్చించుకుంటారు. ఇంకా ముందుకు బాగా కూడా ప్రయాణం చేసేదానికి బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి సమావేశం ఇది. ఈ సమావేశం పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మన శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025వ సంవత్సర క్యాలెండర్ ప్రకటనలకు మిత్రా తెలుగు టీవీ ఆహ్వానం పలుకుతోంది. చక్కటి వార్తా విశేషాలతో, ప్రేక్షకుల ఆదరణ మరియు ప్రజల మన్ననలతో ద్వితీయ సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న మిత్రా తెలుగు టీవీ క్యాలెండర్లో మీ రాజకీయ, వ్యాపార, రియల్ ఎస్టేట్, విద్యారంగ మరియు పుట్టినరోజు, వివాహ దినోత్సవం, జయంతి, వర్ధంతి, విదేశీ పయనం మరియు స్వదేశీ ఆగమనం మొదలగు ప్రకటనలకు ఇదే మా ఆహ్వానం. మిత్రా తెలుగు టీవీ 2025వ నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ 04045080630 9110324586.